ఇప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిజం ఇచ్చు యోహాను తల అక్కడ పళ్ళెములు పెట్టి నా ఇప్పించమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయనాజ్ఞాపించి బండ్రోతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. వాడతని తల పళ్ళెములు పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతటా ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసు వద్దకు వచ్చి తెలియజేసేది. చదివిన పాఠ్య భాగంలో చదివిన సారాంశంలో ఎవరెవరున్నారంటే మొదట హేరోదు రాజు ఉన్నాడు. ఎవరున్నారు? మొదట హేరోదు రాజు ఉన్నాడు. తర్వాత ఎవరున్నారంటే హేరోదియా ఉంది. ఎవరున్నారు? హేరోదియా. అయితే హేరోదుకి పుట్టినరోజు వచ్చింది. ఏమొచ్చింది? జన్మదినోత్సవం అంటే ఏంటి? పుట్టినరోజు వచ్చింది. ఇంగ్లీష్లో ఏమంటాడు? బర్త్డే అంటాడు. ఇంగ్లీష్ భాషలో. ఆంగ్లంలో బర్త్డే అంటాడు. అయితే ఏంది? ఏ రోజు పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వచ్చినప్పుడు ఏం జరిగింది? హేరోదియా ఉంది. హేరోదియాకి కుమార్తె ఉంది. అంటే ఎవరున్నారు? కూతురు ఉంది. ఇంగ్లీష్లో ఏమంటారు? డాక్టర్ అంటారు. DOCTOR డాక్టర్ అయింది. DACTOR డాక్టర్ అయింది. ఆ అర్థం వేరు, ఈ అర్థం వేరు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ వేరు, లాటిన్ లాంగ్వేజ్ వేరు. ఇంగ్లీష్లో రకాలు ఉంటాయి. ఫ్రెంచ్ ఇంగ్లీషు, లాటిన్ ఇంగ్లీషు, లాటిన్, ఫ్రెంచ్, ఇంగ్లాండ్, గ్రీక్ చాలా ఉంటాయి అర్థాలు. అయితే చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? ఏ రోజు పుట్టినరోజు వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె నాట్యం ఆడింది. అంటే డ్యాన్స్ చేసింది. హేరోదును సంతోషపరిచింది. హేరోదును సంతోషపరిస్తే హేరోదు ఏమన్నాడంటే, నాకు చాలా సంతోషంగా ఉంది, నన్ను సంతోషపరిచావు, నన్ను ఆనందపరిచావు, నీకు ఏమి కావాలో కోరుకోమని హేరోదియా కుమార్తెని అడిగాడు. హేరోదియా కుమార్తె ఏం చేసిందంటే, ఆమె తన తల్లి దగ్గరకు పోయి అడిగింది. రాజుగారు అడుగుతున్నాడు, ఏమడమంటే, నిండు సభలో నన్ను అవమానించాడు, వెళ్ళి ఆ బాప్తిజం ఇచ్చి యోహాను తల అడుగుని చెప్పాను అడిగింది. అప్పటికి బాప్తిజం ఇచ్చి యోహాను గారిని జైల్లో వేశారు, చెరసాలలో వేశారు. అయితే ఆమె అతని మీద పగబట్టింది. ఎందుకు పగబట్టింది? ఆమె, అమ్మా నువ్వు భర్త విడిచిపెట్టి హేరోదుని ఉంచుకోవడం తప్పమ్మా అని చెప్పాడు. ఎవరు? బాప్తిజం ఇచ్చి యోహాను గారు. చెప్పేసరికి మంచి చెప్పినందుకు ఆయన మీద పగబట్టింది. ఆమె పగబట్టి కూతురు చెప్పింది, నిండు సభ నన్ను అవమానించాడు, బాప్తిజం ఇచ్చి యోహాను తలాడుమని. అప్పటికి హేరోదుకు తెలుసు. ఏం తెలుసు? ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోకూడదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు ఆయన పంపించాడు. యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చాడు బాప్తిజం ఇచ్చి యోహాను గారు. వద్దు ఆయన తల. అయినా కానీ అతను ఏం చేశాడంటే దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. కానీ ఏం చేస్తాం? మాట ఇచ్చాడు కదా. పుట్టినరోజు అప్పుడు చాలా మంది గనులు వచ్చారు, పేరు ప్రఖ్యాతులు పొందిన వారు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కాబట్టి రాజు అంటే ఏంటి? ఇచ్చిన మాట తప్పకూడదు కదా. ఒప్పందం చేశాడు కదా, ఏం అడిగినా నీకు ఇచ్చేస్తాను, ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆయన తెలియదు పాపం బాప్తిజం ఇచ్చి యోహాను తల అడిగిద్దని. అయితే ఏం కావాలో కోరుకో అనగానే, ఏం అడగమంటావు అమ్మ అనగానే కూతురు పోయి బాప్తిజం ఇచ్చి యోహాను తల అడగనగానే వెంటనే ఏమొచ్చి, నాకు బాప్తిజం ఇచ్చి యోహాను తలాడు కావాలని అడగలే. హేరోదు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. అయినను అతను ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి, ఇస్తానని ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి వెంటనే బండ్రోగం చెప్పారు. చెరసాల్లో ఉన్న బాప్తిజం ఇచ్చి యోహాను తల తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి నాకు ఏమనగానే వెంటనే ఆయన తల తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి అతనికి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం జరిగింది? అతని శవాన్ని, ఎవరు? యోహాను గారి శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ పుట్టినరోజు అప్పుడు నరహత్య జరిగింది. గమనించాలి, నోట్ చేయాలి పాయింట్. నరహత్య జరిగింది. ఒక నీతి మంత్రులను చంపేశారు. అర్థమవుతున్న నరహత్య జరిగింది. ఈ హేరోదు ఎవడో? హేరోదు క్రైస్తవుడు కాదు, మారు మనసు పొందలేదు, బాప్తిజం పొందలేదు, ప్రభువును ఒప్పుకోలేదు, ఏమీ చేయలేదు. ఇతను అన్యుడు.
అన్యజనుడు. ఇతను మాత్రమే ఏం చేశారు? ఇతన్ని చంపేశారు. ఇంకోటి చూద్దామండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 21 నుంచి 29 వరకు చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 21వ వచనం నుండి 29 వరకు చదువుకుందాం. అయితే తగిన దినమొకటి వచ్చెను, ఎట్లనగా హేరోదు తన జన్మదినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశముల ప్రముఖులకును విందు చేసెను. ఎవరెవరు వచ్చారు? హేరోదు పుట్టినప్పుడు ప్రధానులు వచ్చారు, సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. పుట్టినరోజు అప్పుడు విందు చేశాడు, చాలా మంది గొప్ప గొప్పలు వచ్చారు. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదియను అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచిన గనుక, రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినా నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. గనుక ఆమె వెళ్ళి నేను ఏమి అడిగినను తన తల్లిని అడుగుగా, ఆమె బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల పళ్ళెంలో పెట్టి నాకు అప్పగింపమని కోరుచున్నాను. నేను రాజు బహుగా దుఃఖపడి తాను ఒట్టు పెట్టుకున్న నిమిత్తము తనతో కూర్చున్న వారి వద్దకు ఆమె ఇయ్యనలేకపోయాను. వెంటనే రాజు అతని తల ఆజ్ఞాపించి వెళ్ళి చెరసాలలో పళ్ళెం తలగొట్టి పళ్ళెంలో తెచ్చి తన చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నదానికి కలిగించి యోహాను శిష్యులు వచ్చి నిత్యం ఎత్తుకొని సమాధిలో పెట్టి ఏమని చెప్తున్నాడు? అక్కడ జరిగిన సందర్భమే ఇక్కడ మార్కు గారు కూడా రాస్తున్నాడు. అక్కడ జరిగిన సందర్భమే ఇక్కడ మార్కు గారు కూడా రాస్తున్నాడు. 19వ వచనం చదువుతున్నాడు చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపగోరెను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధునగు మనుషుని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుతూ వచ్చాను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకపోయిన సంతోషంతో వినిచుండెను. ఏం చెప్పా అంటే ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఏం చేశాడంటే హేరోదియ అతని మీద పగపట్టి, హేరోదియ అతని మీద అంటే ఎవరి మీద? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి మీద పగపట్టింది. ఈ మాట మత్తయి గారు రాయలేదు, మత్తయి సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. ఇక్కడ మార్కు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. పగబట్టింది. అయితే హేరోదు ఏం చేశాడు? ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు, ఆయన జోలి మనం పోకూడదు అని చెప్పి ఆయన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎవరిని? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని. ఆయన కానీ ఏం జరిగింది? కాపాడుకుంటూ వచ్చినా గానీ ఇచ్చిన మాట నిమిత్తము మాట తప్పకూడదు కాబట్టి వెంటనే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కొట్టి చెరసాల్లో ఉన్న వారిని బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కొట్టి తీసుకుని రమ్మని తీసుకుని వచ్చారు. ఇక్కడ ఏం జరిగింది? ఆయన శవాన్ని ఎత్తుకొని పోయారు. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి ఏమన్నాడు? ఒక మాట చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనము. పేజీ నెంబర్ 11వ పేజీ. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలండి. యేసుక్రీస్తు వారే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? స్త్రీలు కనిన వారిలో, స్త్రీ గర్భము నుంచి, ఆడవాళ్ళ గర్భము నుండి వచ్చిన వారిలో ఎవరు గొప్పవాడంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు చెబుతున్నాడు? ఈయన చాలా గొప్పవాడు, నీతి నిజాయితీపరుడు. ఎందుకు? ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి, యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి, సంఘాన్ని పరిచయం చేయడానికి మొదట ఎవరిని ఎన్నుకున్నారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని ఎన్నుకున్నాడు. యోహాను గారు ఎవరు? జకరియా గారి కుమారుడు, ఎలిజబెత్ గారి వారి కుమారుడు. ఎలిజబెత్ గారు జకరియా గారు ఎవరు? జకరియా గారు ఎలిజబెత్ గారు ఎవరంటే పాత నిబంధనల వారు యాజకులు, యాజక ధర్మం చేసేవాళ్ళు. వారి కుటుంబం నుంచి వచ్చాడు. అందుకే ఈయన గురించి ఏముందంటే యోహాను గారి గురించి ఒక ప్రవచనమే ఉంది. ఇదిగో నీకంటే ముందుగా ఒక దూతను పంపుచున్నాను, అతను యెహోవాకు మార్గం సిద్ధపరచును అని ఇతని గురించి ప్రవచనం ఉంది. మలాకీ గ్రంథం చూద్దామండి.
పక్కనే ఉంటుంది మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము, పేజీ నెంబర్ 786, పేజీ నెంబర్ 786 చూద్దాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమున హఠాత్తుగా వచ్చెను. ఇదిగో ఆయన చెప్పుచున్నాడని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాను. ఇదిగో నాకు ముందుగా ఏమన్నాడు? నాకు ముందుగా అంటే అప్పటికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాలేదు. మార్గము సిద్ధపరచుటకై, యేసుక్రీస్తు వారికి మార్గము, దారి అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? వినాలి, ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, పాపక్షమ వినాలి, నమ్మాలి, వినాలి, నమ్మాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, పాపక్షమ బాప్తిజం పొందాలి అనే మార్గము సిద్ధపరచడానికి ముందుగా యోహాను గారిని పంపించారు. సంఘం పరిచయం చేయడానికి, యేసుక్రీస్తు అని పరిచయం చేయడానికి ముందుగా తండ్రి దేవుడు యోహాను గారిని పంపించాడు. యోహాను గారిని పంపించాడు కాబట్టి ఈయన నీతిమంతుడు. ఎందుకన్నాడు యేసుక్రీస్తు వారు? తండ్రి దేవుడు ఆయన పంపించాడు కాబట్టి ఈయన నీతిమంతుడు. స్త్రీలు కని వాళ్ళు నీతిమంతుడు అంటున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు ఉన్నాడు. మళ్ళీ చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వచనం, పేజీ నెంబర్ 57. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. యేసుక్రీస్తు వారే సాక్ష్యం ఇస్తున్నాడు. మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, మనుషులు సాక్ష్యం కాదు. ఇక్కడ యోహాను గారి గురించి యేసు ప్రభువు వారే సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఆయన అన్యుడు. ఎవరో హేరోదు పుట్టినరోజు చేసుకున్నాడు, నరహత్య జరిగింది. ధర్మశాస్త్రంలో ఏముంది? నరహత్య చేయొద్దు. నర ప్లస్ హత్య అంటే నరుని చంపడం, అంటే మనుషుని చంపకూడదు అని చెబుతున్నాడు. ఇంకొకరు ఎవరు చేసుకున్నారు? ఫరో చేసుకున్నాడు. ఆదికాండము 40వ అధ్యాయము ఆదికాండము 40వ అధ్యాయము 20వ వచనము, 21వ వచనము, 22వ వచనము, పేజీ నెంబర్ 34. 3వ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యాకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను. గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చాను. మరి యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యాకారుల అధిపతిని వేలాడదీయించాను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకునక అతని మరిచిపోయాను. ఇతనెవరో? పాత నిబంధనలో ఫరో, తర్వాత ముందు చూసింది కొత్త నిబంధనలో హేరోదు రాజు. అతను అన్యుడు, ప్రభు నమ్మలేదు. ఇతనెవరు? ఫరో. 3వ దినమందు అంటే 3వ రోజు జరిగినదేమనగా ఆ దినము అంటే ఆ రోజు ఫరో జన్మదినము అంటే ఫరో పుట్టినరోజు గనుక తన సేవకులందరినీ, ఫరో పుట్టినరోజు వచ్చింది, తన సేవకులందరినీ పిలిపించాడు. ఆ రోజుల్లో రాజుల దగ్గర పనిచేసేవారు కొన్ని వేల మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. పనిచేసేవాళ్ళు, రాసేవాళ్ళు, చదివేవాళ్ళు, వీళ్ళు ఇంట్లో పనిచేసేవాళ్ళు మొత్తాన్ని పిలిపించాడు పుట్టినరోజు అప్పుడు. మొత్తాన్ని పిలిపించిన తర్వాత ఏం జరిగింది? అతను అతని దగ్గర 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు ఏం చేశాడంటే, ఒక వ్యక్తిని రాసేవాడిని పనిలో నుంచి తీసేశాడు, ఇంట్లో పనిచేసేవాడిని పనిలో నుంచి తీసేశాడు. మళ్ళీ పుట్టినరోజు అప్పుడు ఏం కలిగిందంటే, ఆ తీసేసిన 2లో మళ్ళీ పనిలో పెట్టుకుందాం చెప్పి వాళ్ళని పిలిపించాడు. వాళ్ళని పిలిపిస్తే ఏం జరిగిందంటే, ఒక వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు, 2వ వ్యక్తిని వేలాడదీయించి చంపించేశాడు. 2వ వ్యక్తిని చంపించేశాడు. ఇలా జరుగుతుందని చెప్పి యేసోపు గారికి ముందే తెలుసు. యేసోపు గారు చెప్పాడు. యేసోపు గారు చెబితే వాళ్ళు విన్నారు, నమ్మారు. అయితే తర్వాత ఏం జరిగిందంటే, నీ ఉద్యోగం నీకు వచ్చిందని చెప్పిండు ఆయన.
ఆయన ఉద్యోగం అతనికి వచ్చింది. తర్వాత ఆయన కృతజ్ఞత లేకుండా యేసోపు గారిని మర్చిపోయాడు. ఇక్కడ కూడా ఏం జరిగింది, ఒక వ్యక్తిని చంపారు. ఆడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చంపారు కొత్త నిబంధనలు, ఏడ ఒక వ్యక్తిని చంపారు. అంటే ఏం చదువుతుంది ధర్మశాస్త్రంలో, నరహత్య చేయొద్దు. నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 13వ వచనం ఏం చదువుతున్నాడు, ధర్మశాస్త్రం నరహత్య చేయకూడదు. 61 పేజీ నెంబర్ 61. నరహత్య చేయకూడదు. నర ప్లస్ హత్య, నరహత్య చేయకూడదు అంటే మనిషిని చంపకూడదు. మరి అక్కడ ఏం చేశారు, మనిషిని చంపారు కదా. మరి ఎవరోళ్ళు, వాళ్ళు అన్ని జనులు, వాళ్ళు హిందువులు, దేవుణ్ణి ఎరగని వారు, వాళ్ళ గురించి చదువుతున్నాడు. ఇంకోటి చూద్దామండి. ఇంకా ఒకవేళ యోబు గారు ఏం చేసుకున్నాం చూద్దాం. పుట్టినరోజు ఏం చేసుకున్నాం యోబు గారు. యోబు గ్రంథము 3వ అధ్యాయము. యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకున్నాము. ఆ తర్వాత పేజ్ నెంబర్ 422. ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినము శపించెను. ఏం చదువుతున్నాడు, యోబు గారు మాట్లాడటం మొదలు పెట్టాడు. తన పుట్టిన దినాన్ని, పుట్టినరోజుని తానే శపించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు, తన పుట్టిన దినాన్ని తానే శపించుకుంటున్నాడు. యోబు ఇలాగనెను, నా తల్లి గర్భద్వారంలో నాది మూయనందుకును, నా నేత్రములకును అది బాధకును మరుగు చేసినందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక, నేను పుట్టిన రోజు లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన ప్రకారము రాత్రి లేకపోవును గాక. నేను పుట్టిన దినము చెప్పింపబడి గాక, నేను పుట్టిన రోజు లేకపోవును గాక అని చెబుతున్నాడు. అంటే ఈయన కూడా చేసుకోలేదు. ఈయన ఎవరు, యథార్థవంతుడు, నీతి నిజాయితీ పరుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, తండ్రి అయిన దేవుడే ఈయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, ఊజు దేశమందు యోబు వంటి భక్తుడు చూసావా సాతానా అని చెప్పి సాతాను అంటున్నాడు. అతను నా యందు యథార్థంగా నీతి నిజాయితీగా ఉన్నాడు, అతను చెడుతనాన్ని విసర్జించిన వాడు, అతని వంటి వ్యక్తి భూమి మీద లేడు, ఊజు దేశమందు లేడని చెప్పగానే ఆయన ఏమన్నాడంటే, సాతాను ఓరకనే నిన్ను పూజిస్తున్నాడా, ఓరకనే నీ గాడికి వస్తున్నాడా, నువ్వు తినటానికి ఉండటానికి ఆస్తి పాస్తులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, ఒంటెలు, మేకలు అన్నీ ఇచ్చావు, ఎంత ఆస్తి పాస్తి ఇచ్చావు, మొత్తం తీసేసుకో, నిన్ను స్తుతించిన నోటితోనే నిన్ను శపించట్టు నేను చేస్తాను. కానీ సాతాను ఏం చేసిందంటే, కానీ దేవుడు ఆయన సాతానికి పరీక్ష పెట్టాడు. యోబు గారికి సాతానికి అధికారం ఇచ్చాడు. కానీ అతను ప్రాణం జోలికి మాత్రం పోవద్దు సాతానా నన్ను సరేలని చెప్పి పరీక్షలో యోబు గారు గెలిచాడు. దేవుడు గెలిపించాడు. ఆయన సాతానికి లొంగలేదు. అదే అంటాడు, నేను పుట్టిన దినము శపింపడు. అంటే ఈయన కూడా పుట్టినరోజు చేసుకోలేదు. ఎవరు, యోబు గారు కూడా పుట్టినరోజు చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు, అక్కడ నరహత్య జరిగింది కదా, పాత నిబంధనలో నరహత్య జరిగింది. ఫరో ఒక వ్యక్తిని చంపించాడు. మరి హేరోదు నీతిమంతుడైన యేసుక్రీస్తు వారే నీతిమంతుడు, యోహాను చాలా నీతిమంతుడు, గొప్పడు అని చెప్పిన వారినే చంపినందుకు ఈయన కూడా పుట్టినరోజు చేసుకోలేదు. ప్రవక్త ఇర్మియా గారు చేసుకోవడం చూద్దాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం, పేజీ నెంబరు 644, పేజీ నెంబరు 644. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం. నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కన్ని దినము సొమ్మని అనకుండును గాక. నీకు మగపిల్ల పుట్టిన నా తండ్రికి వర్తమానం తెచ్చి అది అధిక సంతోషం పుట్టించువాడు శాపగ్రస్తుడగును గాక. ఈయన కూడా ఏమన్నాడు, పుట్టినరోజు చేసుకోలేదు. నేను పుట్టిన దినము శపింపబడును గాక, నేను పుట్టిన దినము శపింపబడును గాక అంటే ఈయన కూడా చేసుకోలేదు. అప్పుడు ఈయన కూడా పుట్టినరోజు చేసుకోమని చాలా మంది ఇబ్బందులు పెట్టుండొచ్చు, అగచట్లు పెట్టుండొచ్చు. అయినా కానీ ఏం చేశాడు ఈయన, నేను పుట్టిన దినము చేసుకో శపింపబడును గాక అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడా పుట్టినరోజు చేసుకున్నట్టు లేఖనాలు వాక్యాలు అనేది లేవు. అపోస్తులు పుట్టినరోజులు చేసుకున్నట్టు ఎక్కడా వాక్యాలు లేఖనాలు అనేవి లేవు.
బాప్తిజం ఇచ్చే యోహాను గారు పుట్టినరోజు చేసుకున్నట్టు ఎక్కడా లేఖనాలు వాక్యాలు లేవు. మీకా గారు పుట్టినరోజు చేసుకున్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. యేసుక్రీస్తు వారు పుట్టినరోజు చేసుకున్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. మరి వీళ్ళు ఎలా చేస్తున్నారు? డిసెంబర్ 25 యేసు పుట్టాడని ఎక్కడుంది ఆధారం? లేఖనం ఎక్కడుంది? ఇక్కడ ఏమంటున్నాడు? నేను పుట్టినదినేమో శపింపబడును గాక అంటున్నాడు ఇర్మియా గారు. మరి అక్కడ యోబు గారు ఏమో నేను పుట్టినదినేమో శపింపబడును గాక అంటున్నాడు. మరి మీరు ఎలా చేస్తున్నారు? మీకు లేఖనం ఏది? మీకు ఆధారం ఏంటి? మరి మీకు అధికారం ఎవరు ఇచ్చాడు? మీరేం చేస్తున్నారు? చూద్దామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం పేజీ నెంబర్ 559. పేజీ నెంబర్ 559 7వ వచనం కాడ నుంచి 7వ వచనం 7వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి 3-4 వచనాలు చదువుకున్నాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. సుగంధ తైలము, సుగంధ తైలము అంటే మనం పూసుకునే పౌడర్ కంటే, సెంటు కంటే మంచి పేరు మేలు అంటున్నాడు. ఏమన్నాడు ప్రసంగి భక్తుడు? అబ్బాయి ఈయన మహాజ్ఞాని, తెలివిగల వ్యక్తి. ఈయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయిస్తున్నాడంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలయ్యా. మనం పూసుకునే అంటే మనము రాసుకునే సెంటులు కానీ క్రీములు కానీ అవి కాదయ్యా మనకు మంచితనము. మనిషికి తను మాట్లాడే మంచి మాటే గొప్ప ఆభరణము. ఈ మాటను ఉపయోగించే కవి రాశాడంటే, శ్రీశ్రీ కవి రాశాడంటే మనిషి తను మాట్లాడే మంచి మాటే గొప్ప ఆభరణము. మనిషి తన మంచి మాట మాట్లాడితే అప్పుడే తను బంగారపు చైన్ వేసుకున్నట్టు, బంగారపు పొంగరం పెట్టుకున్నట్టు. బంగారపు పొంగరం పెట్టుకొని, బంగారపు సన్ని పెట్టుకొని, సంస్కారం లేకుండా, మంచి పేరు లేకుండా, డబ్బుందని చెప్పి ఎర్రవీగి ఆడగుచ్చోరా ఏడగుచ్చోరా అని అటు మాట్లాడితే దాన్ని ఏమంటారంటే ఇది సంస్కారహీనం. నమస్కారానికి సంస్కారం చేయాలి. డబ్బు రాగానే కళ్ళు నెత్తి ఎక్కకూడదు. మనం ఏ స్థితి నుంచి పైకి వచ్చామా? మనం ఒకప్పుడు మన స్థితి ఎలా ఉన్నది? డబ్బు రాగానే కళ్ళు నెత్తికెక్కి కనీసం ఒకపడిన కూడా వందలా చెప్పకుండా ఉంటాం, వాడికి చెప్పేది అని ఉంటాం. అది కాదు, మంచి పేరు ముఖ్యం అంటున్నాడు. ప్రసంగి గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే, ఒకని పుట్టినరోజు కంటే మరణ దినమే మేలు. పుట్టినరోజు అనేది వస్తుంది, ప్రతి సంవత్సరం చేసుకుంటావు, దానివల్ల ఉపయోగం లేదు. మరణ దినమే అంటే చచ్చిపోయిన వారికి చచ్చిపోయిన మరణదినమే మేలు, చనిపోయిన రోజే మేలు అంటున్నాడు. పుట్టినరోజు అప్పుడు నువ్వు వెళ్తావు, అతనికి ప్రార్థన చేస్తావు, అతని దగ్గర కానుక తీసుకుంటావు, సంతోషంగా ఇంటికి వస్తావు. చచ్చిపోయి బాధల్లో ఉన్న వారింటికి నువ్వు పోవు. ఇక్కడే చూస్తున్నాడు, పాపని చూస్తున్నాడు దేవుడు. ఎందుకు బాబు? వాడిని కానుక ఇయ్యడు, వాడికి భోజనం పెట్టరు. ఎందుకు? వాళ్ళు కుమారుడు పోయి కుమార్తె పోయి బాధల్లో ఉన్నారు. లేఖనం ఏం చదువుతున్నావు? నువ్వేం చదువుతున్నావు? ప్రజలకి ఏం చేస్తున్నావు? అప్పుడు నరహత్య జరిగింది, ఇప్పుడు ఆత్మను చంపుతున్నావు. లేఖనం ఒకటి చదువుతుంటే వాక్యం ఒకటి చదువుతుంటే ఇంకొకటి చేస్తావు. ఏంది చచ్చిపోతే ఇంటికి పోవద్దు, ఏంది నీకు ఎవరిచ్చే అధికారం? లేఖనం ఏం చదువుతుంది? మరణదినమే మీరు కింద చదవండి. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే తలాపించున్న వారింటికి పోవుట మేలు. ఒక విందు జరుగుతున్న వీళ్ళు సంతోషంగా పుట్టినరోజు చేసుకున్నప్పుడు, పెళ్లిరోజు చేసుకున్న, మదిలి చేసుకున్నప్పుడు వాళ్ళు మంచి భోజనాలు పెట్టుకుంటారు. చికెన్తోనైనా, మటన్తోనైనా, చేపలతోనైనా మంచి భోజనం పెట్టుకుంటారు. ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారికి ఇంటికి పోవుట మేలు. ప్రలాపించడం అంటే ఏంటి? దుఃఖంతో బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అయ్యో నా కుమారుడు పోయాడు, ఒక్కగానొక్కడు. అయ్యో నా కుమార్తె పోయింది, ఒక్కగానొక్కతే. లేకలాగా పుట్టాడు, లేకలాగా పుట్టింది అని ప్రలాపించున్న వారింటికి పోవుట మేలు. వారింటికి ప్రలాపించుతున్న, దుఃఖంలో ఉన్న, బాధలతో ఉన్న ఇంటి వారికి వారింటికి పోవుట మేలు అని చెబుతున్నాడు. ఏలయనగా మరణము అందరికి వచ్చును. ఏలయనగా మరణము అనేది అందరికి వస్తుంది. మరణం అంటే ఏంటి?
చావు అనేది అందరికీ వస్తుంది అని చెబుతున్నాడు. మరణం అనేది అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. బ్రతికే వాడు ఏం చేస్తాడు? తెలియకల్లో వాడు ఏం చేస్తాడు? జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? వాక్యాన్ని పరిశీలిస్తాడు. వాక్యాన్ని పరిశీలించి వాక్యములు ఏముందో దాన్ని తప్పు చేస్తే పాస్టర్ని ప్రశ్నిస్తాడు. నువ్వేందయ్యా చచ్చిపోయే ఇంటికి బాగుతాడు, ఇక్కడేమో చచ్చిపోయిన ఇంటికి పోయి వారిని ఓదార్చమని వాళ్ళకి ధైర్యం చెప్పమని వాక్యం చెబుతుంటే నువ్వేం తెలుతాయి? నువ్వేం ఎక్కడ చదువుతావు? నువ్వు సేవకుడువేనని చెప్పి ప్రశ్నించాలి. అట్లా ప్రశ్నించేవాడు ఎవడూ లేడు. మనము ఏదన్నా పథకం రాకపోతే ప్రశ్నిస్తాం. అది అమ్మఒడి పడలేదు, అది పడలేదు, ఇది పడలేదు, గవర్నమెంట్ ప్రశ్నిస్తాం. మంచిదే కాదంట, ప్రశ్నించాలి. అది నీ హక్కు. పౌరుడుగా ఓటు వేసావు కాబట్టి పౌరురాలుగా వారిని ప్రశ్నించినప్పుడు ఇలా ప్రశ్నించొద్దా? అది ఇంకా భౌతిక సంబంధమైన ఈ అమ్మఒడి పథకాలన్నీ. మరి ఇది మీద ఆత్మ సంబంధమైనది కదా, దీన్ని ప్రశ్నించవా నువ్వు? గుడ్డోడు ఇద్దరు గుడ్డి వాళ్ళు వెళ్తున్నారట దారిలో. ఈ గుడ్డోడు ఇంకో గుడ్డోడు అడుగుతున్నాడు దారి చూపుకొని. వాడే గుడ్డోడు, నీకేం చూపెత్తారు దారి? ఇద్దరు పోయి గుంట్లో పడతారు. వాడే గుడ్డోడు, వాడికి కాపాడు, నీకేం చదువుతుడు? వాడికి డ్రైవింగ్ రాదు, వాడికి బండి తోడటం రాదు, వాడి కాడికి నువ్వు బండి నేర్పండి. వాడికి ఏం తెలుసు? వాడికి రాదు బండి తోడటం, నీకు నేర్పుతున్నా? వాడు బీడీ చదవలేదు, టీటీసీ చదవలేదు, ఎంట్రన్స్ కూడా రాలేదు, వాడికి ఉద్యోగం రాలేదు, ప్రభుత్వం నియమించలేదు. వాడు టీటీ చదువు మాత్రం పాడాలి చెప్పండి. వాడు ఏం చదువుతుడు? ట్రైనింగ్ కూడా లేదు. అట్లా ఏం చదువు? పరిశీలించాలి లేఖనము. ఇంకా చదవండి. నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. నవ్వటం కంటే బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారితో పాటు ఏడవటం మేలని చెబుతున్నాడు. ఏలయనక భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ఏలయనక భిన్నమైన ముఖము హృదయమును గణపరచును. ఈయన మంచి జ్ఞానండి, మంచి మంచి మాటలు రాయిస్తున్నాడు దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈయన ద్వారా. లేఖనం ఆ విధంగా చదువుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు, ఏమన్నాడు? ఏడ్చే వారితో ఏడువుడే, నవ్వే వారితో నవ్వుడే. చనిపోయిన వారి ఇంటి దగ్గరకి ఒక కుమార్తె చనిపోయింది, యాయిరు కుమార్తె చనిపోయింది. యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళారండి. యేసుక్రీస్తు వారు వెళ్ళి నవ్వాడా? వాళ్ళకి ధైర్యం చెప్పాడు. ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, యాయిరు దగ్గరికి వెళ్ళి, నీ కుమార్తె చచ్చిపోయిందని నవ్వాడా? నీ కూతురు చచ్చిపోయిందని నవ్వాడా? నవ్వలేదు. ఏం చెప్పాడు? ఆమె చనిపోలేదయ్యా అని చెప్పి ఓదార్చి ఆమెను లేపాడు. చచ్చిపోయిన వాళ్ళు లేపాడు. అదే అన్నాడు, ఏడ్చే వారితో ఏడువుడే, నవ్వే వారితో నవ్వుడే. కొంతమంది ఏంటంటే ఎదుటోళ్ళు ఎవరన్నా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆపద వస్తే, వాళ్ళ కుమారుడు ఏం చనిపోయిందంటే, కుమార్తె ఏం చనిపోయిందంటే తెగ నవ్వుకుంటారు. మళ్ళీ క్రైస్తవులు ఏంటంటే ఏంటిది అసలు అర్థం కాదు. ఏంటి లేఖనం? నా ఏం నవ్వుకుంటే ఏమొచ్చింది? నీకు నవ్వుకుంటే, నీ నవ్వుకుంటే లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయా? ధైర్యం చెప్పకపోగా, నాకు ధైర్యం చెప్పకపోయినా పర్వాలేదు, మౌనంగా ఉండు. ఎందుకు నవ్వుకోవటం? వాళ్ళకి అర్జెంట్ జరిగింది అది చూసి అనుకుంటారు, మేము నీతి నీతిని చెప్పరు, మాకేం కాలేదు, అందుకే వాళ్ళ దేవుడికి పెరుగుతున్న నడుచుకున్న వాక్యాన్ని పెరుగుతున్న వాళ్ళకి జరిగింది. తీర్పు ఇచ్చేది దేవుడు. అందరి హృదయాలు దేవుడు తెలుసు. ఎవడు వేస్తున్నట్టు, ఎవడేం చేస్తున్నాడు, ఎవడు ఎక్కడ ఉన్నాడు, ఎవడేం చేస్తున్నాడు, ఎవడేం మాట్లాడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, మీరు చీకటిలో, లోకాసు వార్తలు అన్నాడు, మీరు చీకటిలో నిద్రలో ఉండి మాట్లాడుకుంటున్నారు. అవన్నీ నాకు తెలుసు, రేపు తీర్పు దినాన మిమ్మల్ని ఒక్కొక్కటి సంగతి నేను తెలుస్తాను అన్నాడు. మీరు ఏం మాట్లాడుకున్నాడు, ఎవరి గురించి ఏం మాట్లాడుకున్నాడు, ఎవరి గురించి ఎవరు కొండగా చెప్పుకున్నాడు, సాటి చెప్పుకున్నాడు, మొత్తం నాకు తెలుసు బాబు. ప్రసంగి గ్రంథంలో కూడా పాత నిబంధనలో ఒక మాట అన్నాడు, మీరు మాట్లాడుకునే పక్షులు ఎత్తుకొని నాకు సమాచారం అందిస్తాయి. నేనే చూడలేదు అనుకుంటున్నారు. సామెతల గ్రంథంలో ఏమన్నాడంటే 3వ అధ్యాయం 15 ఏమని చూస్తున్నాడంటే, యెహోవా తన దృష్టి మొత్తాన్ని చూస్తుంది. దేవుడు మొత్తాన్ని చూస్తున్నాడు. ఎవడేం చేస్తున్నాడు, ఎవడు సేవకుడని చెప్పుకొని బైబుల్లోది ఉన్నది లేనిది కలిపి చదువుతున్నాడు, ఎవడు అబద్ధాలు చెబుతున్నాడు, ఎవడో సేవకుడు చెప్పి ఎక్కబట్టాడు తిరుగుతున్నాడు, ఎవడేం చేస్తున్నాడు మొత్తం తెలుసు. ఎవడో బాధలో ఉంటే నవ్వుతున్నాడు, ఎవడు ఎడతాలి హేళన చేస్తున్నాడు, మొత్తం చూస్తున్నాడు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన సహోదరుడు ఏం చేయాలి? బాధలో వారికి ధైర్యం చెప్పాలి.
ఆయన అంత ఒటికుంది, ఇంకా ఆమెకు అంత ఒటికుంది, ఆమె టైం అయిపోయింది. మనందరం కూడా ఎప్పుడో ఒక దినాన్ని వెళ్ళిపోవాలి, ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక. నాయన నీ కుమారుడు అంత ఒటికుంది, బాధపడమయ్యా, తినయ్యా, అన్నం తినే మంచిదాకా మా ఇంటికి రాయి టిఫిన్ చేయ, అంత ఒటికుంది. మనం కూడా ఒక దినాన్ని వెళ్ళిపోవాలి. వాళ్ళు మన దగ్గరకు వాళ్ళు వెళ్ళాలి కానీ వాళ్ళు మన దగ్గరకు రారు అని చెప్పాలి. నిజమైన క్రైస్తవుడు, నిజమైన సేవకుడు లక్షణం అది. నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాల లక్షణం అది. ఖచ్చితంగా ఇంటికి పోకూడదు, నేను మీ ఇంటికి రాను. ఏంది ఇది? యేసుక్రీస్తు వారు కూడా అలాగే చెప్పాడా? మరి ప్రసంగికుడు అలాగే చెప్పాడా? మరి అపోస్తులు ఆ విధంగా చెప్పారా? అపోస్తులు ఉన్నవారు బాధలో ఉన్నవారు ఓదార్చారు. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్న లేఖనం కలిపి చెరపొద్దు. అందుకే మీరు లేఖనం కలిపి చెరపొద్దు. లేఖనం ఏముందో అదే చేయండి. వద్దు లేకపోతే పట్టుకున్నారంటే మాత్రము జీవము గల దేవుని చేతితో పడటం బహు భయంకరం. ఇప్పుడు బాగానే ఉంటది, రేపు కఠినమైన తీర్పు ఉంటది, రేపు నిత్య నరకం ఉంటది. లేఖనము మార్చి చెప్పకూడదు. లేఖనం ఏముంటే అదే చెప్పాలి. ఈ వాక్యాన్ని పట్టుకొని కొంతమంది చేయొచ్చు అంటారు. ప్రతి ఒక్క విషయం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ప్రతి ఒక్క విషయం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన విషయం. భౌతిక సంబంధమైన పుట్టినరోజు కృతజ్ఞతాస్తులు చెల్లించడం కాదు, ఆత్మ సంబంధమైన విషయం. ఆత్మ సంబంధమైన విషయం ఏంటి? నువ్వు ఫలానా మార్చి 3వ తారీఖు బాప్తిసం పొందినావు, ఆ తారీఖు రాసుకో. ఆ తారీఖు రాసుకొని అప్పుడు ప్రార్థన పెట్టుకో. అప్పుడు ప్రార్థన పెట్టుకో. ఎందుకు? అది నువ్వు బాప్తిసం పొందిన రోజు, నువ్వు ఆత్మీయంగా పుట్టినరోజు, శరీరానికి సంబంధించిన పుట్టినరోజు కాదు. అసలుకి మీరు పుట్టినరోజు అవి కరెక్టే కాదు. ఎలా చెప్పమంటారా? భూమి తల్లి గర్భం నుంచి బయటపడంగానే అది పుట్టినరోజు కాదు. ఒక వ్యక్తి ప్రశ్న వేస్తున్నాడు, యేసు ప్రభు అప్పుడు పుట్టాడు. అది కాదురా బాబు, బైబిల్లో డిసెంబర్ 25 లేదు. అదొకటి, నువ్వు ఎప్పుడైతే తల్లి గర్భంలో పిండం అవుతావో అప్పటి నుంచి లెక్క పెట్టాలంట. అర్థమవుతుందా? అర్థమవుతుందండి మీకు? అంటే ఇప్పుడు భార్య భర్త సంసారం చేసిన తర్వాత ఎప్పుడైతే నీకు పిండం ఏర్పడిద్దో డాక్టర్ నిర్ణయిస్తాడో గర్భవతి, అప్పటి నుంచి మొదలైంది డేటు, అప్పటి నుంచి మొదలైంది తారీఖు, అప్పటి నుంచి కానీ భూమి మీద బయటగా అది కాదు, అప్పటి నుంచి మొదలైంది. అట్నే యేసుక్రీస్తు వారు కూడా పుట్టినరోజు చేసుకోలేదు, అపోస్తులు చేసుకోలేదు, బాప్తిజం ఇచ్చి యోహాను గారు చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? నరహత్య జరిగింది. ప్రాణదాయకుడు చంపేశారు, పరవ ఇంట్లో పనిచేసే పనివాడిని చంపేశారు, బాప్తిజం ఇచ్చి యోహాను గారిని చంపేశాడు. ఇక్కడ ఏమన్నాడు? అలా జరిగింది కాబట్టే మీరు అవి చెయ్యొద్దు. వాళ్ళు అన్యులు, హిందువులు, వాళ్ళు చేశారు, మీరు చెయ్యొద్దు అని చెబుతున్నాడు. ఇప్పుడు అని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకోమన్నాడా? మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడా? ఆయన జ్ఞాపకం చేసుకోమని కేవలం మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. చదవదు 11:26 మొదలుకొని, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఏమని చెబుతున్నాడు? మీరు అంటే ఎవరు? క్రైస్తవులు, లోకానికి వేరైన వారు, మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొంది బాప్తిజం పొందిన వారు, మీరు ఈ రొట్టెను తిని, అనగా ప్రభు యొక్క శరీరాన్ని సాదృశ్య రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా 153 పేజీలో ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. నోట్ చేయాలి పాయింట్. ప్రభు వచ్చే వరకు ఆయన మరణములు అన్నడా, పుట్టినరోజు అన్నడా? చావును అన్నడా, పుట్టినరోజు అన్నడా? చావునే అన్నాడు. మరి వీళ్ళు ఎలా చెబుతున్నారు? యేసుక్రీస్తు వారు పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, వాస్తవమే, ఒక్కసారే పుట్టాడు బెత్లెహేములో. అది డిసెంబర్ 25 కాదు. పుట్టాడు ఆయన. మీకు చూద్దాను చూడండి సత్యాలు. ఏమి సత్యాలు అంటే నిజాలు చూద్దానండి. యేసుక్రీస్తు వారు పుట్టాడు బెత్లెహేములో. అది మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రవచనం ఉంది. పుట్టాడు. ఆయన తర్వాత సమాధి చేపట్టాడు.
పుట్టాడు, చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ప్రతి సంవత్సరం పుట్టడు. అర్థమవుతుందా? ప్రతి సంవత్సరం పుట్టడు ఆయన. ప్రతి సంవత్సరం పుట్టడానికి ఆయన మనిషి అండి. ఆయన దేవుడు మనిషి. ఆయన దేవుడు కదా, దేవుడి కుమారుడు కదా. దేవుడు ప్రతిసారి పుడతాడా? దేవుడు ప్రతిసారి పుడతాడు. ఒక్క క్షణం ఆలోచించాలి, బైబిల్ తీసి ఆలోచించాలి. దేవుడు ఎక్కడుంది? డిసెంబర్ 25 ఆయన పుట్టాడని ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఆయన పుట్టడం వాస్తవం, ఆయన చచ్చిపోవడం వాస్తవం, సిలువలో చంపేయడం వాస్తవం, సమాధి చేయడం వాస్తవం, తిరిగి మూలధన లేచి వెళ్ళిపోయాడు. అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? వాళ్ళని దీవించండి, వీళ్ళని దీవించండి, వాళ్ళని అర్థం విజ్ఞాపన చేయట్లా. అందరూ మారు మనసు పొందాలి, అందరూ సత్యంలోకి రావాలి, అందరూ పాప క్షమాపణ పొందాలి, అందరూ బాప్తిజం పొందాలి, అందరూ సంఘంలో ఉండాలి అనేది విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి. ఇప్పుడు ఆయన భూమి మీద లేడు. ఒక్కసారే పుట్టాడు, ఒక్కసారే సమాధి చేయబడ్డాడు, ఒక్కసారి తిరిగి లేచాడు. ఆయన వెళ్ళిపోయాడు. విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి కుడి పార్శ్వన. ఏం విజ్ఞాపన చేస్తున్నాడు? అందరూ మారు మనసు పొందాలి, అందరూ పశ్చాత్తాపడాలి, అందరూ ప్రభువును ఒప్పుకోవాలి, అందరూ ఏక మనస్సు, చీలికలొద్దు, భిన్నాలొద్దు, ఒకే తాటిపై రావాలి, ఒకే ఆలోచనపై రావాలి, ఒకే సంఘంపై రావాలి, బైబిల్లోకి రావాలి. తండ్రి నీవేమైతే నాకు చెప్పావో నేను అది వాళ్ళకి చెప్పాను, నువ్వేమైతే చేసావో అది నేను వాళ్ళకి చేస్తున్నాను, దాని మీదే రావాలి అని చెప్పి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు కానీ వాళ్ళని దీవించండి, వీళ్ళని దీవించండి ఆయన ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఆయన ఏం చేశాడంటే, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున, అంటే నీవు నేను మనిద్దరం ఎలాగైతే ఏకమై ఉన్నావు, అంటే నీ ఆలోచన ఒకటే, నా ఆలోచన ఒకటే, నీ చిత్తం ఒకటే, నా చిత్తం ఒకటే, మనిద్దరం ఎలాగ ఏకమై ఉన్నావో, భూమి మీద ఎంతమంది అయితే జనాభా ఉన్నారో అందరూ మనుషులందరూ ఏకమవ్వాలి. అంటే కక్షలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు, విమతాలు ఉండకూడదు, ఒకే సంఘంలోకి రావాలి, ఒకే సంకల్పం, ఒకే చిత్తంలోనికి రావాలి, అందరూ ఒకే తాటి మీద రావాలి అని చెప్పి విజ్ఞాపన చేసుకుంటూ వస్తున్నాడు. అంతేగాని వాడు భేదాలు పెట్టి ముక్కలు చేయమని కాదు, దేవుణ్ణి భేదాలు పెట్టి ముక్కలు చేయమని కాదు, భేదాలు పెట్టి ముక్కలు చేసి ఏమన్నాడంటే క్రీస్తు విభజింపబడి ఉన్నాడు అంటున్నాడు. అంటే క్రీస్తు విభజింపబడలేదు. ఆ విధంగా లేఖనం రోమియోకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, రోమియోకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాను. ఏలయనగా పేజ్ నెంబర్ 143. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు. పాత నిబంధనలో మాటే, ధర్మశాస్త్రంలో మాట మరి పౌలు గారు మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధనలో ఏం చెబుతున్నాడు? నరహత్య చేయొద్దని చెబుతున్నాడు. ఇంటిలోపు నరహత్య జరిగింది కాబట్టి నరహత్య చేయొద్దని చెబుతున్నాడు. ఆ విధంగా ఉంది లేఖనము. ఎక్కడైనా కానీ రోమీలకు రాసిన పత్రిక నుంచి మనకి ఫిలోమోను పత్రిక వరకు పుట్టినరోజులు చేసుకున్నట్టు ఎక్కడైనా లేఖనం ఉందా? ఆధారాలు ఉన్నాయా? యేసుక్రీస్తు వారు చేసుకున్నట్టు, అపోస్తులు చేసుకున్నట్టు, యోహాను గారు చేసినట్టు ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఏమీ లేవు. ఎందుకంటే సర్వసత్యం వచ్చేసింది. క్రైస్తవుడు అవడానికి మార్గం ఉంది, రక్షణ పొందడానికి మార్గం ఉంది, బాప్తిజం పొందడానికి మార్గం ఉంది, మారు మనసు పొందడానికి మార్గం ఉంది, ఆరాధన ఎలా జరిపించాలో మార్గం ఉంది. అన్నిటికీ మార్గము, దారి ఉంది. ఉదాహరణకి నేను మా ఊరు ఆరేపల్లి నుంచి ఏడకు రావడానికి ఏముంది? మార్గం ఉంది, రూట్ ఉంది. ఎలా చేస్తాను? నేను ముప్పలు వస్తాను, ముప్పల నుంచి బస్సు ఎక్కుతాను, రొంపచాలు దిగుతాను, మళ్ళీ రొంపచాల నుంచి ఏడుకు వస్తాను.
మార్గం ఉందా లేదా? దారి అర్థమవుతుందా? అలాగే ఎంఆర్ఓ అవడానికి మార్గం ఉంది, క్రైస్తవుడు అవడానికి మార్గం ఉంది. మరి పుట్టినరోజు చేయడానికి మార్గము దారి ఎక్కడుంది? మార్గము దారి ఎక్కడుంది? లేదు, మార్గం దారి లేదు. ఎందుకు? సర్వసత్యం వచ్చేసింది. సత్యము ప్లస్ సర్వసత్యము. సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారే సత్యము. సత్యం అంటే ఏంటి? నిజము. అంటే ఎల్లప్పుడూ మారనిది, ఇంకా మార్పు లేదు, మార్పు ఉండదు. సర్వసత్యము. సర్వసత్యం అంటే 3 విషయాల మీద ఆధారపడి ఉంది. ఒకటి ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానము, రెండోది ఏంటంటే సువార్త, మూడోది ఏంటంటే సంఘము. అర్థమవుతుందండి? ఏంది ఇప్పుడు ఇంకా బయట కరెంటు పోయింది కాబట్టి బయట వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే పౌలు గారు ఒక మాట అంటాడు, వెలుపలి వానికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వానికి దేవుడే తీర్పు తీర్చును, నాకు సంబంధం లేదురా బాబు, మీరు ప్రభుని నమ్ముకోలేదు, మీరు ప్రార్థనకు రావట్లేదు, నేను మీకు తీర్పు తీర్చను, దేవుడే మీకు తీర్పు తీరుస్తాడు, ఇంకా నాకు సంబంధం లేదు, నేను ఇప్పుడు మీకు చదువుతున్నాను, మీకేనండి, మీరు క్రైస్తవులు అయ్యారు, మీకు చదువుతున్నాను మీకేంటని. అట్నే నేను కూడా ఇప్పుడు దాకా వాళ్ళకి మైక్లో చెప్పాము, వాళ్ళకి వెళ్ళి కొంత సమాచారము, కొంతమంది వాళ్ళు వింటారు. ఇప్పుడు నేను మీకు చదువుతున్నాను, చూద్దాం అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, 149 పేజీ నెంబరు. వెలుపల వానికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వానికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వానికి దేవుడే తీర్పు తీర్చును కదా. మైకు ఉన్నప్పుడు అందరికి సమాచారం వెళ్ళిద్ది, అందరూ వింటారు కానీ అందరికీ వాక్యం పనిచేయదు. వాక్యమైన టాబ్లెట్, వాక్యమైన ఇంజక్షన్ అందరికీ పనిచేయదు, వాక్యమైన మాత్రం అందరికీ పనిచేయదు. కొంతమంది మాత్రమే పనిచేసిద్ది, కొంతమంది మాత్రమే ప్రభులోకి వస్తారు, ఇరుకు మార్గంలో కొంతమంది వస్తారు. అయితే ఏం చెబుతున్నాడు? మైకు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా సమాచారం వెళ్ళిద్ది, మైకు లేనప్పుడు ఇకప్పుడు మీరు వినాలి, మీకు చెబుతున్నాను, వెలుపల వానికి నేను తీర్పు తీర్చునని చెబుతున్నాడు పౌలు గారు. ఏమని చెబుతున్నాడు? వెలుపల వానికి తీర్పు తీర్చేలా, లోపల వానికి తీర్పు తీర్చును, బయట వెలుపల వానికి దేవుడే తీర్పు తీర్చును కదా అని చెబుతున్నాడు. సర్వసత్యం అంటే ఏంటంటే ఒకటే దేవుని కూర్చిన జ్ఞానము. దేవుని కూర్చిన జ్ఞానం అంటే ఏంటి? దేవుడు ఒక్కడని చెబుతున్నాడు. దేవుడు ఒక్కడని చెప్పినప్పుడు నువ్వు దేవుడిని ఎందుకు ముక్కలు చేస్తున్నావు? మనం ఎందుకు దేవుడిని ముక్కలు చేస్తున్నాం? ఒకడేమో క్రీస్తు అంటాడు, ఒకడేమో పెంతుకోస్తు అంటాడు, ఒకడేమో లోదర్ అన్నప్పుడు, ఒకడే సిఐసి అంటాడు, ఒకడేమో ఆఎస్ఐ అంటాడు, ఒకడే ఈసీఐ అంటాడు. ఏంది? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? హిందువులు కానీ దేవుడు ముక్కలు చేసినట్టు మనం ముక్కలు చేయట్లేదా? ఆలోచించట్లేదా మీరు? హిందువులు కానీ ఒకడు కృష్ణుడు అంటాడు, ఒకడు శివుడు అంటాడు, ఒకడు రాముడు అంటాడు, ఒకడు ఆ దేవుడు, ఒకడు అంకాలమ్మ అంటాడు. అలా చేసినట్టు వీళ్ళు మనం ముక్కలు చేయట్లేదా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని చెబుతున్నాడు. ఏం చెబుతా? మేము క్రీస్తునే ప్రకటిస్తున్నాడు. ఎలా క్రీస్తుని ప్రకటించడం? సువార్త మార్చిన క్రీస్తుని ఎలా పట్టిస్తావు? ఒకటి దేవుని కూర్చుంది. ఏంటి? దేవుని కూర్చుంది అంటే సత్యమే, దేవుడు అని చెప్పి దేవుడు ఒక్కడే, ఆ దాంట్లోనే బాప్తిజం పొందాలని చెబుతున్నాడు, ఆ నామం పేరిటే బాప్తిజం పొందాలని చెబుతున్నాడు. రెండోది ఏంటిది? సువార్త. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి మరణము, సమాధి, పునరుద్ధానము. కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. యేసుక్రీస్తు వారు మనందరి పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని సువార్త చెప్పాలి, అది సువార్త. రెండోది ఏంటి? సంఘము. బైబుల్ ఏ సంఘంలో దాంట్లో మారుమనసు పొందాలి, దాంట్లో బాప్తిజం పొందాలి, దాని గురించి చెబుతున్నాడు. సర్వసత్యం వచ్చేసింది. సర్వసత్యం వచ్చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఒకటి తీసేసి చెయ్యొద్దురా బాబు అంటే చేస్తే ఏం జరుగుతుంది? భిన్నమైన బోధ అయింది, దుర్బోధ అయింది. దుర్బోధ అయిన తర్వాత ఏం చేసింది? ఆత్మ చచ్చిపోయింది. అక్కడ వాళ్ళు కేవలం నరహత్య మాత్రమే చేశారు, ఇక్కడ ఆత్మలు చంపుతున్నారు. ఆత్మలు చంపితే ఏం జరిగింది? ఇది చాలా డేంజర్, చాలా ప్రమాదము. ఆత్మలు చంపితే నిత్య నరకమే. ఆత్మ మనం బాగానే ఉంటాము కానీ ప్రార్థన చేయాలనిపించదు, దేవుని కానీ పెందలాడే పోదాం అనిపించదు, వాక్యం చదవాలనిపించదు. అంటే ఏంది? ఆత్మకి ఆకలి తగ్గిపోతుంది, ఆత్మీయ ఆకలి తగ్గిపోతుంది. అంటే ఆత్మ ఏంది? క్షీణించిపోవడానికి, తగ్గిపోవడానికి, చచ్చిపోవడానికి దగ్గర అవుతుంది, అంటే దేవునికి దూరం అవుతుంది. అక్కడ వాళ్ళు ఏం జరిగింది? ఆత్మీయంగా చచ్చారు. ఎవరు? ఆదాము అవ్వ ఆత్మీయంగా చచ్చారు. ఎడబాటు దెబ్బ గెంటేశాడు దేవుడు, దేవుని సన్నిధిలో నుంచి గెంటేశాడు, ఏ చెప్పిన మాట విన్నందుకు. అలాగే మనం కూడా ఆ పుట్టినరోజు చేయొద్దురా బాబు అంటే చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే దేవునితో మనకున్న సంబంధం తెగిపోయింది.
దేవునితో మనకున్న సంబంధం తెగిపోతే ఏం జరిగిందంటే మనకి కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా కానీ అవి చిల్లుపడ్డ సంచిలో వేసినట్టే. డబ్బు సంపాదిస్తాం కానీ సుఖంగా తినాలనుకుంటాం, కానీ ఏం చేయాలి, హాస్పిటల్ పాలైపోతుంది. ఎందుకు? మనం వాక్యం చెప్పేది ఒకటే, మనం చేసేది ఒకటే. ఆ విధంగా లేదని చెబుతుంది. ప్రతి ఒక్క విషయం మీద కృతజ్ఞత జరిగింది. ఏది భౌతిక సంబంధమైన వాటి కోసం కాదు, ఆత్మ సంబంధమైన వాటి కోసం. ఆత్మ సంబంధమైన వాటి ఏంటి? మూడో తారీఖు బాప్తిజం పొందిన ఆ తారీఖు రాసుకో, ప్రార్థన పెట్టుకో. నేను బాప్తిజం పొంది సంవత్సరం అయిందయ్యా, ఇది నా ఆత్మీయ పండుగ, అది చేసుకో. అంతేగాని అది చేసి ఈ చేసి అలా చేస్తే కుదరదు. ఎందుకంటే ఇక సర్వసత్యం వచ్చేసింది. ఇంకా సర్వసత్యం వచ్చినాక ఇంకా మార్చడానికి వీల్లేదు. మార్చావు అనుకో ఏం జరిగిద్దంటే శాపాలు వస్తాయి. శాపాలు వచ్చినట్టు ఏం జరిగిద్ది? 2020లో చాలా మంది చనిపోయారు.